ఈరోజు మనం పాఠం నేర్చుకున్నాం. దేవుడు ఏమి చెప్పారో అది నేర్చుకున్నాం. దేవునికి కోపం వస్తుందా? ఆ కోపం వస్తే ఎలాగా ఉంటుంది? దేవునికి కోపం వస్తుందా? ఒకవేళ కోపం వస్తే ఎలా ఉంటుంది? దేవునికి కోపం ఏంటండి? ఆయన ఎందుకు కోపడతారండి? ఆయన కోపం లేదని అని అంటారు. ఆనందంగా సంతోషంగా ఉన్నవారు, బాధలో ఉన్నవారైతే దేవుడు ఎవరండి? అసలు ఆ దేవుడు ఉన్నాడా? ఆ దేవుడు ఉంటే మా బ్రతుకులు ఇలా ఉంటాయా? మాకెళ్ళి ఆ దేవుడు చూస్తున్నాడా అని దేవుడిని ప్రశ్నించే విధంగా ఉన్నారు. మరి దేవునికి కోపం ఉందని, ఆ దేవునికి కోపం వస్తుందని, ఆ దేవుడు కూడా మనలాగే ఆలోచిస్తాడని, మనలాగే ఆలోచిస్తాడని మనం ఈరోజు బైబిల్ అంతా తెలుసుకున్నాం. బైబిల్లో మొదటి మాటగా చూడగలిగితే యెషయా గ్రంథం 46వ అధ్యాయం 12వ వచనం, కఠిన హృదయులై నీతికి దూరంగా ఉన్నవారులారా నా మాట ఆలకించుడి, నా నీతిని దగ్గరకు రప్పించి ఉన్నాను, అది దూరంగా లేదు, నా రక్షణ ఆలస్యము చేయలేదు. చూడండి ప్రియమైన దేవుని పిల్లలారా, నీతికి దూరంగా ఉండిన వారు, కఠిన హృదయులై నీతికి దూరంగా ఉన్నవారా అంటే దేవుడు ఉన్నాడు కదండి. దేవుని నీతికి దూరంగా ఉన్నారు కనుకనే దేవుడి మాట అంటున్నాడు. ఈ మాట అంటున్నాడు. మనుషులు దేవుడి పట్ల ఎలా ఉంటున్నారండి? దేవుడు మనల్ని ఎంతో యథార్థంగా చేశాడు. మనం యథార్థంగా బతకాలని దేవుడు చేస్తే, దేవుడు యథార్థతను వదిలేసి అవినీతిగా మనం బ్రతుకుతున్నాం. కనుకనే మీరు అలా ఉంటున్నారు. అయినను నేను మీ యొద్దకు వస్తాను, మీరు నా యొద్దకు రమ్మంటే రావడం లేదు, నేనే వస్తాను, మీరు మంచిగా బతకండి అని దేవుడు అంటున్నాడు. యథార్థంగా ఉండలేదు కనుక మీరు అన్యాయంగా చేస్తున్నారు అని దేవుడు అంటున్నాడు. మేము మరి వాక్యాన్ని చదువుకుంటున్నాము అండి, వారం వారం మందిరానికి వెళ్తున్నాం కదా అని మనం అనొచ్చు దేవుడి పట్ల. కానీ దేవుడు ఏమంటున్నాడండి, మీరు వాక్యానికి వస్తున్నా, వాక్యాన్ని మీరు చదువుతున్నా నన్ను తెలుసుకోలేదు. నన్ను తెలుసుకున్నారు కానీ నా మనసులోని మాటలు, అంటే దేవుని మనసులోని మాటలు, దేవుని ఆలోచనలు మాత్రం అర్థం చేసుకోలేదు. అందుకే దేవుడు కోపిస్తున్నాడు. నాకు అందుకే కోపం వస్తుంది. మీరు నన్ను తెలుసుకున్నారు కానీ నా మనసును మాత్రం అర్థం చేసుకోలేదు. అందుకే మీ పట్ల నేను కోపాన్ని చూపిస్తున్నాను అంటున్నాడు దేవుడు. అలాగే మరొక మాటను మనం చూడగలిగితే ఇర్మీయా గ్రంథం 48వ అధ్యాయం 10వ వచనం, యెహోవా కార్యమును అశ్రద్ధగా చేయువాడు శాపగ్రస్తుడవును గాక. యెహోవా కార్యమును అశ్రద్ధగా చేయువాడు శాపగ్రస్తుడవును గాక. అంటే ప్రియమైన దేవుని వాళ్ళారా, దేవుడు తన మనసులోని మాటలను బాధపడుతూ అంటున్నాడు, నా కార్యాలు చేయండి, నా కార్యాలు మీరు శ్రద్ధ కలిగి చేయాలి. శ్రద్ధతో చేయడం అంటే మనము మటుకు మనకు అవసరమైన పనులన్నీ, మనకు అవసరమైన కార్యాలన్నీ వీటిలో శ్రద్ధ చూపిస్తాము కానీ బైబిల్ చదవాలని కానీ, సమయానికి మందిరానికి వెళ్ళాలని కానీ, దేవుని పాటల్లో దేవుని వాక్యంలో ఉండాలని కానీ శ్రద్ధ చూపించదు. అలా శ్రద్ధ చూపించము కనుకనే, మీరు ఇలా శ్రద్ధ చూపించడం లేదు కనుకనే మీ పట్ల నేను శాపాన్ని కలుగజేస్తానంటున్నాడు దేవుడు. ఇలా ఇంతటి మాట్లాడడానికి గల కారణము మనం చేసే పనులండి. దేవుడు ఎంతో బాధపడుతున్నాడు. దేవుడు బాధపడుతున్నాడు కనుకనే ఈ మాటలు బైబిల్ నందు రాయడం జరిగింది. కనుక ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుని నోటి నుండి ఏం వస్తాయో, దేవుడు మనం మంచిగా ఉంటే ఏం పంపిస్తాడని బైబిల్లోకి వెళ్ళి మరొక మాట చూడగలిగితే ఇలాగ వాక్యం 3వ అధ్యాయం 38వ వచనం, మహోన్నతుడైన దేవుని నోట నుండి కీడును మేలును బయలు వెళ్ళును కదా. దేవుని నోట నుండి ఏమొస్తాయని చెబుతున్నాడంటే దేవుడు, నా నోట నుండి కీడును మేలును బయలు వెళతాయి. మరి మీ ప్రవర్తన ఎలా ఉంటుంది? మీరుండే ప్రవర్తన బట్టి మీకు కీడు రావాలా మేలు రావాలా నేను నిర్ణయిస్తానని దేవుడు అంటున్నాడండి. దేవుని నిర్ణయానికి మనం లోబడి ఉండాలి కదా.
ఆలోచించండి. అలాగే దేవుడు పని చేయాలి. ఎందుకంటే ఈ భూమి మీదకి మనం వచ్చింది దేవుని నుండి వచ్చిన వారు. దేవుని పని చేయడానికి భూమి మీద బ్రతికి ఉన్నవారు. మరి పని చేయమంటున్నారు కదా, మీరు ఎవరైనా బైబిల్లో పని చేసిన వారు ఉన్నారా? మొదటిగా భూమి మీద దేవుని మహిమపరిచింది ఎవరైనా మనం బైబిల్లో చూడగలిగితే యోహాను సువార్త 17వ అధ్యాయం 4వ వచనం. చేయుటకు నీవు నాకు ఇచ్చిన పనిని నేను సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద మహిమపరిచితిని. ఎవరంటే ప్రియమైన దేవుని వారలారా, ఎవరంటే దేవుని పని చేసి దేవుని భూమి మీద మహిమపరిచింది? యేసుక్రీస్తు వారండి. యేసుక్రీస్తు వారు దేవుడిచ్చిన పనిని భూమి మీద చేసి ఆయన మహిమపరిచారు. దేవుడు పనిని ఒక యేసుక్రీస్తు వారికి ఇచ్చారా? మరి మనకి ఇవ్వలేదా? నేనున్న క్రైస్తవులకు లేదా ఆ పని? ఆలోచించాలి. క్రీస్తుని ధరించుకున్నామని చెప్తున్నామే, మరి మనకు లేదా ఆ పని? అంటే క్రైస్తవులుగా ఉన్న మనకందరికీ దేవుడు అప్పగించిన పని ఉంది. ఆ పనిలో మనమందరం చెయ్యాలి. దేవుని పని చేసిన యేసుక్రీస్తు వారు కూడా ప్రతిదీ దేవుడే ఇచ్చాడు నాకు, నేను దేవుని పని చేయాలని అవకాశంలో నాకు దేవుడే ఇచ్చాడు అని ప్రతి క్షణం ఆయన్ని స్తుతించుతూ ఉన్నారు. ఆయన కొరకు ప్రార్థన చేశారు, ఆయనే మహిమపరిచారు. మరి అలా యేసుక్రీస్తు వారు ఏం పని చేశారని మనం ఇంకో మాత్రం చూడగలిగితే యోహాను సువార్త 18వ అధ్యాయం 38వ వచనం. సత్యమును గురించి సాక్ష్యం ఇచ్చుటకు నేను పుట్టితిని. సత్యం అంటే సత్యము అనగా వాక్యము. వాక్యమును అంగీకరించే మనసు మీకు కలిగిన ఎడల, ఈ సత్యమైన వాక్యమును అంగీకరించే మనసు కలిగి ఉండాలి. కనుక ప్రియమైన దేవుని వారలారా, వాక్యం పట్ల మనము విధేయత చూపాలి, కానీ వాక్యం పట్ల మనం అశ్రద్ధగా చూపకూడదు. ఎందుకంటే మనం ఈరోజు బ్రతికి ఉన్నామంటే కారణం దేవుడు. మనకి ఆరోగ్యాన్ని, ఆయుష్ని ఇచ్చింది కూడా దేవుడే. అలాగే దేవుని మనసుని అర్థం చేసుకున్న వారు ఉన్నారు. అలాగే మరొక భక్తుని బైబిల్లో ఎందరో దేవుని మనసుని అర్థం చేసుకుని దేవుని పట్ల యుద్ధాలు చేసిన వారు కూడా ఉన్నారు. అలాగే మనం ఇంకొక భక్తుని చూడగలిగితే మొదటి రాజుల గ్రంథం 18:37 వచనాన్ని మనం చదువుకోగలిగితే, యెహోవా నా ప్రార్థన ఆలకించుము, యెహోవావైన నీవే దేవుడవై ఉన్నావని, నీవు వారి హృదయమును నీ చట్టకు తెలుగుజేయమని ఈ జనులకు తెలియనట్లుగా నా ప్రార్థన ఆలకించుము. యెహోవా నా ప్రార్థన ఆలకించుమని భక్తుడని ఏలియా గారు చెప్తున్నారండి. ఆయన చెప్తున్నారు, నా ప్రార్థన ఆలకించుము. ఇక్కడ ఎంతోమంది బయలు ప్రవక్తలు ఉన్నారు. ఇక్కడ బయలు ప్రవక్తలు తన దేవుడిని కనపరచాలని ఉన్నారు. కానీ దేవుడు ఒక్కడే, భూమి మీద ఉన్న దేవుడు ఒక్కడే. ఆ దేవుడు కూడా మీరే. మీ పట్ల నేను యుద్ధం చేస్తున్నాను, అలాగే ప్రార్థన కూడా చేస్తున్నాను, అలాగే మీ పిల్లల మనసును మార్చాలని కూడా చేస్తున్నాను. కనుక దేవుడు ఈ ప్రార్థన ఆలకించి వారి హృదయాన్ని తెలియమని ప్రార్థన చేశారు. ఏలియా గారు దేవుని మనసును అర్థం చేసుకున్నాడు కనుకనే ఇలా జరిగింది. దేవుడు ఏలియా గారి ప్రార్థన ఆలకించారండి. ఏలియా గారు కోరినట్టు జరిగిందా? జరిగింది. వచనాలు మనం చూసుకోగలిగితే, అతడు ఇలాగ ప్రార్థన చేయించుండగా యెహోవా అగ్ని దిగి దానిపై పశువులను, కట్టెలను, రాళ్లను, బుగ్గిని దహించి కందకమందున్న నీళ్లను ఆర్పజేశారు. అంతటా జనులందరూ దానిని చూచి సాగిలపడి యెహోవాయే దేవుడు, యెహోవాయే దేవుడు, యెహోవాయే దేవుడని కేకలు వేసిరి. ఏలియా గారు దేవుని మనసును అర్థం చేసుకున్నారు కనుకనే ఇలా ఏలియా గారి ద్వారా దేవుడు మహిమ పొందారండి. ఆ రోజు ఆ యుద్ధంలో అక్కడ జరిగిన వదలో 450 మంది బయలు ప్రవక్తలను చంపడం జరిగింది.
దేవుని మనసు అర్థం చేసుకున్నవారు దేవుడు సంతోషించే విధంగా బ్రతుకుతారు. దేవుని మాటలు జనులందరూ వినాలి. అందరూ మారు మనసు పొందాలి. అందరిలోనూ మార్పు రావాలని తన సేవకుల ద్వారా దేవుడు ఎన్నో మాటలు చెప్పడం జరిగింది. మరొక మాట మనం బైబిల్ చూడగలిగితే ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయం 14వ వచనం. కావున సైన్యములకు అధిపతియు దేవుడగు యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, వాగ్దానాలు పలికినందున నా వాక్యములు వారిని కాల్చినట్లు నీ నోట వాటిని అగ్నిగాను ఈ జనులను కట్టెలుగాను నేను చేసేదను. ఇదే యెహోవా వాక్కు. ఇర్మియా గారు దేవుని గురించి ఆలోచన చేసి దేవుని గురించి ప్రకటన చేస్తుంటే జనులు వినట్లేదని దేవుడు కోపంతో అంటున్న మాట. నా మాటలు చెప్తున్నా మరి నా మాటలు వింటడం లేదు కనుక నీవు వెళ్ళి ప్రకటన చెయ్యి. నువ్వు ప్రకటన చేస్తే జనులను కట్టెలగాను నా వాక్యమును అగ్నిగాను నేను మార్చి వారిని కాల్చి వేస్తా అంటున్నాడండి దేవుడు. దేవునికి కోపం రావడం మనకు మంచిది కాదు కనుక దేవుని కోపానికి మనం బలి అవ్వకూడదు. అలా దేవుని కోపానికి బలి అవ్వకూడదంటే మరి మనం ఏం చేయాలి? ఒకవేళ దేవుని మాటలు వినకపోతే దేవుడు ఏమంటున్నాడని మనం బైబిల్ చూడగలిగితే యెషయా గ్రంథం 63వ అధ్యాయం 10వ వచనం. ఆయనను వారు తిరుగుబాటు చేసి ఆయన పరిశుద్ధాత్మను దుఃఖింపచేయగా ఆయన వారికి విరోధి ఆయను తానే వారికి యుద్ధం చేశాను. చూడండి ప్రియమైన దేవుని వారలారా, ఆయనను వారు ఆయన పట్ల తిరుగుబాటు చేశారు. ఎవరండి? ఆ రోజున ఇశ్రాయేలీయులే తిరుగుబాటు చేశారని అనుకోవడం తప్పు. ఈ రోజున క్రైస్తవులు కూడా దేవునిపై తిరుగుబాటు చేస్తున్నారు. చేయరాని కార్యాలు చేస్తున్నారు. బైబిల్లో ఉన్న కార్యాలు మానుకొని దేవుని చెప్పిన మాటలు మానుకొని బైబిల్ ప్రకారం లేని కార్యాలు చేస్తున్నారు. ఇలా తిరుగుబాటు చేయటం ద్వారానే దేవునికి కోపం వస్తుంది. దేవునికి కోపం వస్తే దేవుడు యుద్ధానికి దిగుతున్నా నేను మీతో యుద్ధం చేయడానికి వస్తున్నాను అంటున్నాడు. మరి సాక్షాత్తు ఆ తండ్రి అయిన దేవుడు యుద్ధానికి వస్తే మన పరిస్థితి ఏంటి? మనం ఎలా జీవించగలుగుతాము? ఆలోచించండి ప్రియమైన దేవుని వారలారా. మరి దేవుడు మన పట్ల సంతోషించే విధంగా మన జీవితాలు ఉండాలి. మన పట్ల ఆనందం కలిగే విధంగా మనం మారిపోవాలి. అలా మారిపోవాలంటే దేవుని గురించి తెలుసుకోవాలి. అలా తెలుసుకోలేకపోతే, దేవుని గురించి ఆలోచించకపోతే, దేవుని గురించి బ్రతకకపోతే కఠినంగా శిక్షిస్తానంటున్నాడు దేవుడు. కఠినంగా శిక్షిస్తాను, మీరు నా యుద్ధకు రారు అని దేవుడు అంటున్నాడండి. ఒక మాట మనం బైబిల్ అంతా చూడగలిగితే యెషయా గ్రంథం 54వ అధ్యాయం 5వ వచనం చదువు. నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడు. ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడు నీకు విమోచకుడు. సర్వలోకమునకు దేవుడని ఆయనకు పేరు. సర్వలోకానికి దేవుడండి. దేవుడు ఒక్కడే దేవుడు. ఆయన సర్వలోకానికి దేవుడని ఆయనకు పేరు ఉన్నప్పుడు ఆయనకి ఎందుకు భయపడాలండి? ఆలోచించిన ప్రియమైన దేవుని వారలారా, సర్వలోకము ఆయనకు పేరు. అంటే దేవుడి లోకాన్ని కలగజేశాడు. దేవుడి లోకాన్ని కలిగించి ఈ ప్రకృతిని కలిగించి ఆ ప్రకృతిలో మనలను పెట్టి మనకు దేవుని వైపు చూడాలని ఆశపడుతున్నాడు. మనం దేవుని గురించి మాట్లాడాలని ఆశపడుతున్నాడు. ఉదయకాలమందు దేవుని మాటలు పలికితే ఆ స్వరము ఆకాశమందున్న దేవుని ఎదురు వెళుతుంది. ఆ ప్రార్థన చేసుకుంటే ఆ ప్రార్థన దేవుని చెంతకు వెళుతుంది. మరి మనం ఏం చేస్తున్నామంటే ఆలోచించింది ప్రియమైన దేవుని పిల్లలారా, మనం దేవుణ్ణి వదిలిపెట్టి దేవుని కార్యాలు వదిలిపెట్టి మన జీవితం మనం నచ్చినట్టుగా మనం బ్రతకాలని ఆశపడుతున్నాము. కానీ మీరు అలా ఉండొద్దు. నా పని చేయండి, నా కార్యాలు చేయండి, నన్ను ఆనందింప చేయండి అని దేవుడు అంటున్నాడండి. ఆనందింప చేయమని దేవుడు అంటుంటే
గురించి సంతోషిస్తానంటే నీవు మన గురించి సంతోషించ నీవు మమ్మల్ని గురించి ఆలోచించొద్దని మనుషులు అంటున్నారు. అలాగే మరొక మాట మనం చూడగలిగితే కీర్తన గ్రంథము 118 అధ్యాయము 8వ వచనం, మనుషులను నమ్ముకున్నట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. మీరు మనుషులను నమ్ముకొని పాడైపోతున్నారు. మీరు అలా ఉండొద్దు. నన్ను నమ్ముకోండి, నన్ను తెలుసుకోండి. నా దగ్గర మీకు ఆశ్రయం దొరుకుతుంది. నేను మీకు నెమ్మదిని కలగజేస్తాను. కనుక ప్రియమైన దేవుని వాళ్ళారా, దేవుని పట్ల విధేయత కలిగి ఉండాలి. దేవుని పట్ల నీతి కలిగి ఉండాలి. మనుషులపై ఆధారపడకూడదు. దేవునిపైనే ఆధారపడాలి. అలా దేవునిపైన ఆధారపడి తమ బతుకులను మార్చుకున్న వారు కూడా ఉన్నారు. ఆ మాటను మనం చూస్తే 119వ కీర్తన 9వ వచనం, యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధిపరచుకుందరు? నీ వాక్యమును బట్టే దాన్ని జాగ్రత్తగా చూసుకోవడం చేతనే కదా. ఈరోజు యవనస్తులు ఎలా ఉంటున్నారండి? ఎలా బ్రతుకుతున్నారు? ఎలా ఆలోచిస్తున్నారు? నేను బైబిల్ చదువుకుంటే, బైబిల్ని ధ్యానం చేస్తే, బైబిల్పై మన మనసంతా ఉంచగలిగితే యవనస్తులే కాదు, భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరు కూడా మంచిగా ఉంటారు. తమను తాము శుద్ధిపరచుకుంటారు. తమను తాము పవిత్రంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. మనలో దేవుని వాక్యం ఉంటే మన నడవడిక, మన బ్రతుకులు బాగుంటాయి. దేవునిలో మనం బాగా ఎదుగుతాము. మనలో దేవుడు లేకపోతే ఏమైనా జరుగుతుందండి? మనలో దేవుడు లేకపోతే దేవుడు మనపైకి యుద్ధం చేయడానికి వస్తానంటున్నాడు. యుద్ధం చేయాలని దేవుడు అంటున్నాడండి. మరి ఈ మాటలు వదిలిపెట్టి మనం సంపాదన విషయంలో పడిపోతే దేవుడు ఊరుకుంటాడండి? మనం సంపాదన విషయంలో పడిపోతే దేవుడు అసలు ఒప్పుకోడు. మరొక మాటను మనం చూడగలిగితే యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 14-15 వచనం, 11వ వచనాన్ని కానీ చదువుకోగలిగితే, నేనైనాను రేపైనాను ఒకనొక పట్టణములకు వెళ్ళి అక్కడ ఒక సంవత్సరం ఉండి వ్యాపారం చేసి లాభం సంపాదించుకున్నాం రండి అని చెప్పుకుని వారులారా, రేపేమి సంభవించనో మీకు తెలియదు. మీ జీవం ఏ పాటిది? మీరు కొంతసేపు కనబడి అంతలోనే మాయమైపు ఆవి వంటి వారే కదా. చూడండి ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుని పనిని వదిలిపెట్టి, దేవుని కార్యాలను వదిలిపెట్టి, దేవుణ్ణే వదిలిపెట్టి, వెళుతున్న మందిరానికే వదిలిపెట్టి పని చేసుకోవాలని ఆశపడుతున్నారు. ఏదైనా ఒక దేశం వెళ్ళి పని చేయాలని అనుకుంటున్నారు. అక్కడ లాభం సంపాదించాలని ఆశపడుతున్నారు. మీ జీవం ఏ పాటిది? మీరు కొంతసేపు కనబడి అంతలో మనం వైపు ఆవిరి వంటి వారే. అటు ఆవిరిగా మీరు ఉంటారు. కనుక మీరు ఉన్నప్పుడే, మీరు బ్రతికున్నప్పుడే తెలుసుకోండి. మనం ఏ క్షణం చనిపోతామో మనకు తెలియదు. కనుక మనం సిద్ధపాటు కలిగి ఉండాలి. సిద్ధపాటు కలిగి మనకందరికీ దేవుడు సువార్త అనే భారాన్ని పెట్టాడు. ప్రియమైన దేవుని వారులారా, భారాన్ని పెట్టారు. ఆ భారం అందరం మోయాలి. అందరము దేవుని పనిలో ఉండాలి. ఎందుకంటే మనం అందరము క్రైస్తవులుగా పిలువబడుతున్నాముగా. మరి క్రైస్తవులైనందుకు పని లేదా? క్రైస్తవులైనందుకు ఏం పని ఉందో అని మనం చూడగలిగితే, 1 పేతురుకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం, ఎవడైనను క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించిన ఎడల అతడు సిగ్గుపడక ఆ పేరును బట్టియే దేవుని మహిమపరచవలెను. ఎవడైనను అంటే ఎవరైనా సరే, క్రైస్తవుడిగా పిలువబడిన ప్రతి ఒక్కరు బాధను అనుభవించాలి. ఎందుకంటే క్రీస్తు వారు కూడా శరీరమందు శ్రమపడదు, శరీరమందు బాధపడదు. అట్టి మనసు మనమందరము ధరించుకుని ఉండాలి. క్రీస్తును ధరించుకుని ఉన్నామని చెబుతున్నామే కానీ క్రీస్తు మనసును ధరించుకున్నామా? క్రీస్తు మనసును తెలుసుకున్నామా? ఆదివారం రాగానే బైబిల్ పట్టుకుని మందిరానికి వెళుతున్నావు. మరి తర్వాత ఏంటి నీ ప్రవర్తన? నీవు ఎలా ఉంటున్నావు? క్రీస్తుని తెలుసుకున్నావా? ధరించుకొని ఉన్నావా? యేసుక్రీస్తు వారు తండ్రి పని విషయమై మన కొరకు ఎంతో పని చేశారండి.
మన కొరకు ఎన్నో శ్రమలు పడ్డారు. ఆ రోజు బైబిల్ నందు భక్తులు ఎందరో శ్రమ పడ్డారు. అలా శ్రమ పడ్డ వారి శ్రమ ఫలితము ఈరోజు బైబిల్ మన చేతికి వచ్చింది. మరి ఈనాటి కాలంలో ఈ 21వ శతాబ్దంలో మనకి ఈ వాక్యాన్ని నేర్పింది ఎవరు? ఆలోచించిన ప్రియమైన దేవుని వారలారా, జయశాలి పిడి సుందరరావు గారు ఆయన పరిశోధనలో వెలువడిన ఈ ప్రశ్నలే ఈరోజు మనం చెప్పుకుంటున్నాము. ఆయన ఎంతోగా శ్రమపడ్డారు, దేవుని వాక్యాన్ని ప్రకటించారు. అలా దేవుని వాక్యాన్ని ప్రకటించి బైబిల్ బాగా చదివి దేవుని మనసు మనకు అర్థమయ్యే రీతిగా మనకు బోధించారు. అలా ఉన్నారు. జయశాలి పిడి సుందరరావు గారు ఉన్న కాలంలో మనం ఉన్నామంటే మనం అదృష్టవంతులము. మనం చనిపోలేదు, ఇంకా బ్రతికే ఉన్నాము. చనిపోయేసరికి మన ప్రవర్తన మార్చుకోవాలి, లేదంటే దేవుడు శిక్ష వేస్తానంటున్నాడండి. నా పని చేయకపోతే మిమ్మల్ని శాపగ్రస్తులుగా ఉంచుతానంటున్నాడు. దేవుడు వేసే శిక్షకు, ఆ శాపానికి మనం లోనవ్వకూడదు. యేసుక్రీస్తు గారు ఎంత బాధపడ్డారు అని మనం చూడగలిగితే ఎబ్రాయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం, శరీరధారి అయిన దినములలో మహారోదనతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణము నుండి రక్షింపగల వానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను. చూడండి ప్రియమైన దేవుని పిల్లలారా, సాక్షాత్తు యేసుక్రీస్తు వారై ఉండి కూడా కలిగి ఉన్నదేదీ ఆయన లేకుండా కలగలేదు. ఈ ప్రపంచం ఆయన ద్వారా కలిగి ఉంది. అయినా ఆయన ఎలా ఉన్నారంటే తండ్రి పట్ల భయభక్తులు కలిగి ప్రార్థనలు యాచనలను సమర్పించి ఉన్నారు. అంత భయభక్తులు కలిగి యేసుక్రీస్తు వారు ఉంటే మరి దేవుడు అంటే మనకు భయం ఉందా? దేవుడి పట్ల మనం భయం కలిగి ఉన్నామా? ఆలోచించండి. మనము అట్టి శ్రమ కలిగి ఉండాలి. దేవుని పిల్లలైన వారికి మనం వాక్యం చెప్పాలి. అప్పుడు దేవుడు సంతోషిస్తాడు. మనతో ఉన్న వారిని ఆనందంగా ఉండేటట్టు దేవుడు చేస్తాడు. మనం సువార్త ద్వారా అనేకులను మార్చగలిగితే అది చూసిన దేవుడు బహుగా సంతోషిస్తాడు. అప్పుడు ఆ దేవుని కోపం తగ్గుతుంది. సువార్త పనిలో మనం అందరం ఉండాలి. సువార్త కార్యం మనం అందరం చెయ్యాలి. దేవుని పట్ల మనం భయభక్తులు కలిగి ఉండాలి. భయము భక్తి మనలో ఉంటే మనం చెడు కార్యాలు చేయడానికి అవకాశం ఉండదు. ఆ భయము భక్తి లేకపోతే మన ప్రవర్తన మారిపోతుంది. కనుక ప్రియమైన దేవుని వారలారా, విన్న ఈ మాటలు మీ హృదయంలో ఉంచుకొని ఆ మాట ప్రకారం మీరు బ్రతకాలని చెబుతూ ఈ మాటలు ముగిస్తున్నాను.